మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. లంచం పేరుతో ఆర్డీఓ అధికారులు నిత్యం వేధిస్తున్నారని ఓ లారీ ఓనర్ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీపైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ ఆత్మహత్యానికి ప్రయత్నించాడు. ఆర్డీఓ అధికారులకు మామూలు ఇవ్వనందుకు తన లారీపై అక్రమ కేసు పెట్టారని, నెలకు ఒక్కో లారీ నుండి 8,000 రూపాయల లంచం తీసుకుంటున్నారని లారీ ఓనర్ అనిల్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టారని సదరు లారీ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. తన వద్ద అన్ని ధృవపత్రాలు సరిగా ఉన్నా కూడా కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు లారీని విడిపించలేదని, ఈ క్రమంలోనే లారీ ఎక్కి ఆత్మహత్యానికి ప్రయత్నించినట్లు సమాచారం. కాగా ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని లారీ ఓనర్ డిమాండ్ చేశాడు. కేవలం పైసలు ఇవ్వనందుకు నా ప్రాణానికి నా ప్రాణం కావాలి. ఇప్పుడు నేను చెప్తాను, ప్రాణంతో చాలా మాట్లాడతారు. ఒక అధికారి ఆఫీసులకు వెళ్ళి బయటకు ఎత్తలేరు. వీడు సామాన్యాలు చూస్తారు. వాళ్ళు హింస వచ్చినాక వీళ్ళ మీద కేసులు కాకపోతే వీళ్ళు జిల్లాని పంపిస్తారు. ఒక్క ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీడు సామాన్యాలు చూస్తారు. వీళ్ళు నా పైసలు ముఖ్యమా, నా పైసలు ఇంత తీసుకోరు, తీసుకోరు, ఏర్కోరి పైసలు పైసలు ఏర్కోరి పైసలు ఏర్కోరి ఎన్ని లక్షలు కావాలి, లక్షలు తీసుకొని ఏర్కోరి పైసలు అంటే నా ప్రాణం కావాలనుకుంటారు అధికారులు. నా ప్రాణం తీసుకున్నాకనే వాళ్ళు సంతోషంగా ఉంటారు కావచ్చు. నా పైసలు ముఖ్యంగా లంచము ఎన్ని పైసలు కూడా తీసుకొని అక్కడ మారేస్తాం. ఈ బండిని రిలీజ్ చేసుకున్నాం, పైసలు తయారు చేసుకున్నా తీసుకొని వచ్చేలకు ఇంకో బండి వ్యక్తం చేసి నైట్ 12 గంటలకు నా 3 బళ్ళు సీజ్ చేసాడు. 3 అక్కడ బసనార్ పోలీస్ స్టేషన్ ఉన్నది, ఇంకో నాడు ఉన్నది. నా ఎంబడేమంటారు వీళ్ళు. ఏ ఒక్క లారీ ఓనర్ మీద కేసు అవుతుంది, నా మీద ఎందుకు కేసు అవుతుంది? కేవలం నేను పైసలు ఇవ్వనందుకు.